నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. నేను షాహిదా. చాలామంది పేరెంట్స్ తమ పిల్లలు సరైన ఏజ్‌లో నడవడం లేదని అండ్ కరెక్ట్‌గా లెర్న్ చేయట్లేదని, మాట్లాడడం లేదని భయపడుతూ ఉంటారు. అసలు ఈ డెవలప్‌మెంట్ డిలే అంటే ఏంటి? సో, దీన్ని ఎలా గుర్తించాలి? కరెక్ట్ టైంలో దీనికి ట్రీట్మెంట్ ఇస్తే ఏమన్నా అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? ఎంతవరకు అవుతుంది? అనే విషయాలు ఈరోజు మనం కనుక్కుందాము. సో, ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ రమ్య బండి గారు, కన్సల్టెంట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్. సో, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. యెస్. మేడం, పిల్లల్లో డెవలప్‌మెంట్ డిలే అంటే ఏంటి అసలు? యెస్. సో, మనం ఫస్ట్ డెవలప్‌మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాము. అప్పుడు డెవలప్‌మెంట్ డిలే అంటే ఏంటో అర్థమవుతది. ఇప్పుడు ఒక చిన్న బేబీ పుట్టిన తర్వాత, హ్మ్. పుట్టిన వెంటనే నడవరు కదా! సో, నెమ్మదిగా స్టేజ్ ప్రకారంగా వాళ్ళకి ఫస్ట్ మెడ నిలబడటం వస్తుంది. తర్వాత బోర్లా పడటం వస్తుంది. కూర్చోవటం, పాకటం, నడవటం ఇలా అన్నీ ఒక స్టేజ్డ్ మేనర్‌లో జరుగుతా ఉంటాయి. రైట్. సో, దాన్ని డెవలప్‌మెంట్ అంటాము. హ్మ్. ఈ డెవలప్‌మెంట్ ప్రాసెస్ అనేది ఒట్టి ఈ నడకలో మాత్రమే కాకుండా తెలివిలో అంటే ఆలోచించే విధానంలో, మాటల్లో, వాటిల్లో హ్మ్. అండ్ చూపులో, వినికిడిలో, అర్థం చేసుకునే దానిలో అండ్ వాళ్ళ చేతులు ఉపయోగించిన దానిలో ఇలా అన్ని ఏరియాస్‌లో జరుగుతాయి. ఓకే. సో, ఆహ్, అన్ని అలా జరిగే ప్రక్రియని డెవలప్‌మెంట్ అంటాము. హుహు. దీనిలో ఏదైనా ఒకటి ఏజ్ ప్రకారంగా కన్నా లేట్ ఉంటే దాన్ని డెవలప్‌మెంటల్ డీలే అంటాము. ఓకే. సో, ఇన్ని స్టేజెస్‌లో ఏదైనా డిలే అయ్యింది అనేసి మనం అనుకోవాలి. కానీ ఎలా తెలుసుకోవాలి ఇది డిలే అయింది? ఇప్పుడు ఒక బాబు యెస్. కూర్చుంటున్నారు, హ్మ్. బేబీ. ఇంకా క్రాలింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదనుకోండి. సో, అదే. ఎలా కనుక్కోవాలి? యెస్. సో, ఇప్పుడు డెవలప్‌మెంటల్ డిలే అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా! రకరకాల ఏమంటారు ఏరియాస్‌లో స్టేజెస్. ఉండొచ్చని. హ్మ్. సో, ఇప్పుడు కొంతమంది పిల్లలకి అంత బానే ఉంటది. ఒట్టి స్పీచ్ ఉండకపో ఉన్ హ్మ్. లో లేట్ ఉండొచ్చు. అవును. కొంతమందికి నడక రాకపోవచ్చు. అన్నిట్లో డిలే ఉండొచ్చు. హుహు. యూజువల్‌గా మనకేంటంటే ఏజ్ ప్రకారంగా చూసుకుంటాం ఏవైనా హ్మ్. గూడా. ఇప్పుడు ఇవన్నీ మనకి ఈ పలానా ఏజ్‌కి ఇలా రావాలి అని ఆల్రెడీ అందరి దగ్గర అంటే లైక్ జనరల్ నాలెడ్జ్ కూడా అది. మన రైట్. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అరే 3, 4 నెలలయింది ఇంకా మెడ నిలబడట్లేదేంటి హ్మ్. పాపకో, బాబుకో, హ్మ్. అదేంటి మన చూసి నవ్వట్లేదు అనే డౌట్స్ వాళ్ళకొస్తాయి. అవును. సహజంగానే వాళ్ళకొచ్చిన నాలెడ్జ్ అది. హ్మ్. సో, ఆ ప్రకారంగా మన ఏజ్ లిమిట్స్‌లో ఆ బేబీని చూసుకుంటే ఆ టైంకి అది పలానాది రీచ్ అవ్వట్లేదు అంటే హుహు. అప్పుడు మనం డెవలప్‌మెంటల్ డీలే కింద గుర్తించుకోవాలి. ఓకే. రఫ్‌గా చెప్పాలంటే ఒక 6 మంత్స్ బేబీకి హ్మ్. ఆహ్, హ్మ్. మెడ నిలబడాలి, బోర్లా పట్టం రావాలి, హ్మ్. మనని చూసి నవ్వాలి. ఓకే. కొంచెం మన జెస్చర్స్ అంటే చూసి నవ్వేది, ప్లస్ వాళ్ళ మదర్‌ని రికగ్నైజ్ చేయటము. హ్మ్. ఇవన్నీ నార్మల్‌గా, లార్జ్‌గా, నేచురల్‌గా. న్యాచురల్‌గా వచ్చేవి. హ్మ్. అవి గుర్తుపెట్టుకోవచ్చు మనం 6 మంత్స్‌కి రావాలి అని. హుహు. తర్వాత ఒక 9 మంత్స్, 10 మంత్స్‌కి పాకటం రావాలి. హ్మ్. అండ్ దబ్బబ్బబ్బ అట్లాగా హ్మ్. సంథింగ్ ఏదోక పలుకుతున్నట్టు సంథింగ్ అట్లా బ్లాబింగ్ రావాలి. చేయాలి. బాబ్లింగ్ చేయాలి. కరెక్ట్. హ్మ్. అండ్ 12 మంత్స్ టు 13, 14 మంత్స్ వరకు నడక రావటం. నిలబడాలి ఏదైనా ఈ పట్టుకొని. నో ఆ! నడక వచ్చేస్తది వచ్చేసుండాలి. కూడా. యెస్. యెస్. హుహు. అంటే 12 మంత్స్‌కి నడక ఖచ్చితంగా రావాలని ఏం లేదు. గ్యాప్ అనేది ఉంటది మనకి. ఒక 15 మంత్స్ లోపలైతే యూజువల్‌గా మనకి నడిచేస్తారు అందరు పిల్లలు. హుహు. ప్లస్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే అందరూ ఒకేలాగా చేయరు. హ్మ్. ఒక బేబీ 1 ఇయర్‌కి చేసిందనుకోండి 12 మంత్స్‌కి. ఒక బేబీకి 13 మంత్స్‌కి చేయొచ్చు. రైట్. సో, ప్రతి డెవలప్‌మెంట్ దానికి రేంజ్ అనేది ఉంటది. హుహు. అంటే పలానా ఈ రోజుకొచ్చేయాలి, 6థ్ అయిపోయింది వచ్చేయాలి అట్లా గాదు. 6-7 మంత్స్, హ్మ్. 7-8 మంత్స్ అట్లాగా మనం ఒక 1 మంత్ అటు ఇటు పెట్టుకోవచ్చు. హ్మ్. అది ఉంటది గూడా డిస్క్రైబ్డ్ అది. ఓకే. సో, ఆ 1 ఇయర్ అరౌండ్‌కి మనకి నడక రావాలి. అండ్ దెన్ మనం ఏమైనా చెప్తే అర్థం చేసుకోవాలి. అంటే ఫుల్‌గా మాటలు రాకపోయినా అమ్మా, నాన్న చిన్న మాట అనటం. మనం ఏమైనా చెయ్యి అంటే హ్మ్. ఇంట్లో నేర్పిస్తా ఉంటాం కదా! షేక్ హ్యాండ్ ఇవ్వు, హ్మ్. గోవింద కొట్టు అట్లాంటివి. హ్మ్. ఏమన్నా చెప్పినప్పుడు తను ఆ బేబీ అనేది మనకి రెసిప్రొకేట్ చేయటం. అది ఓకే. రావాలి హ్మ్. అరౌండ్ 1 ఇయర్. ఇంకా ఒక 18, 20 మంత్స్‌కి చిన్న 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 వర్డ్స్ ఎక్కువ నేర్చుకోవటం రావాలి. 2 ఇయర్స్‌కి ఒక 2 వర్డ్ సెంటెన్సెస్ కూడా మనతో బేబీ మాట్లాడుతది. సో, ఓకే. ఇది యూజువల్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ మైల్‌స్టోన్స్. రైట్. అప్పుడు మనకు ఒక ఐడియా ఉంటది. ఓకే. హ్మ్. ఎక్కడ మన బేబీ డెవలప్‌మెంటల్ డిలే ఏమన్నా ఉందా ఏంటి అనేది. హుహు. అట్లా. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా అంటే మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసాయి. చిన్న చిన్న ఫ్యామిలీస్. యెస్. యెస్. సో, పిల్లలు బాగానే డెవలప్ అవుతున్నారు గానీ మాటలు రావట్లేదు. త్వరగా మాట్లాడట్లేదు. ఈ ఈ సమస్య చాలా మందిలో ఉంది. కొంతమంది పిల్లలు అన్ని డెవలప్‌మెంట్స్ అన్నీ కనుక్కుంటున్నారు, వాక్ చేస్తున్నారు. కానీ మాట్లాడట్లేదు. యెస్. ఎందుకంటారు? యెస్. సో, ఆఫ్ ద డెవలప్‌మెంటల్ డిలేస్ అంటే మనకి డెవలప్‌మెంటల్ డిలేలో ఫ మోస్ట్ కామన్ స్పీచ్ డిలే. ఓకే. ఐసోలేటెడ్ స్పీచ్‌లు అంటే అంతా బానే ఉంది మీరు చెప్పినట్టు. ఒట్టి
మాటలాడటమే మాటలు రావట్లేదు అని. సో దీనిలో ఇప్పుడు మెయిన్గా స్పీచ్ అనేది మనం విని Hmm. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని ఎన్నోసార్లు విని 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 నేర్చుకునే ప్రక్రియ. ఇట్స్ అ కాంప్లెక్స్ ప్రాసెస్. Right. హ్యూమన్స్ ఒక్కరికే ఉంది కదా, మిగతా వాళ్ళు ఎవరికి కూడా Ah, లేదు, రైట్? ఏ animals సో కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. సో అది నేర్చుకోవాలంటే ఎంత ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే అంత క్విక్గా వస్తుంది. ఓకే. మీరు అన్నట్టు మైక్రో ఫ్యామిలీస్లో ఉన్న ప్రతి ఒక్కరికి రావాలని ఏం లేదు. బట్ లెట్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇద్దరు ఫాదర్ మదర్ ఇద్దరు వర్కింగ్ అనుకుందాము. ఆబ్వియస్లీ వర్కింగ్ అంటే దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రెస్సెస్. Work ఎక్కువ ఓకే, ఉంటుంది. ఏమన్నా చిన్నగా స్క్రీన్ చూపించారు, అన్నం తింటలేదు, కొంచెం సేపు చూపిద్దాం, లేదంటే వాళ్ళు ఇంపార్టెంట్ కాల్లో ఉన్నారు, ఒక్క 10 మినిట్సే కదా స్క్రీన్ చూపిద్దాము, అట్లాగా అలవాటయ్యి అదే ఒక అలవాట్లాగా మారిపోయి హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గిపోతే అప్పుడు స్పీచ్ అనేది డిలే అవుతుంది. అది వన్ ఆఫ్ ద కాజ్. ఓకే. ఓకే, ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే హియరింగ్. మనము సాధారణంగా పెద్ద సౌండ్లు అయితే రెస్పాండ్ అవుతున్నాడు, హియరింగ్ ఉందా లేదా అని చాలామంది కనిపెట్టడానికే చాలా టైం పడుతుంది. అవును. ఎందుకంటే వాళ్ళు అన్ని సౌండ్స్కి ఒకే రకంగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. హియరింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా పెద్ద సౌండ్స్కి రెస్పాండ్ అవ్వచ్చు. సో పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, పెద్ద సౌండ్స్కి ఎలా అంటే వింటున్నాడు కదా కొన్ని సౌండ్స్కి, ఇట్ ఈస్ నాట్ దట్ అన్నిటికీ వినట్లేదు కదా అని అనుకుని లేట్గా తీసుకొస్తారు. వాళ్ళకి డౌట్ రావడమే లేట్ వస్తుంది. ఓకే. వాళ్ళకి ఏమవుతుందంటే కొన్ని ఫ్రీక్వెన్సీస్ వినిపించట్లేదు, క్లారిటీ అర్థం కావట్లేదు, అలాంటి వాళ్ళలో కూడా స్పీచ్ డిలే ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే. యా, ఇవన్నీ. అండ్ ఇంకొకటి ఆటిజంలో ముఖ్యంగా స్పీచ్ డిలే ఉంటుంది. ఆటిజం అంటే స్పీచ్ డిలే ఒక్కటే కాదు, వాళ్ళ బిహేవియర్లోనే డిఫరెన్సెస్ ఉంటాయి. సో 2-3 వాళ్ళలో రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఆటిజం అని ఫైనల్గా డయాగ్నోస్ చేస్తాము. కానీ వాళ్ళలో ముఖ్యమైనది స్పీచ్ డిలే కూడా. ఓకే. సో స్పీచ్ డిలే అంటే యా, ఎన్ని రోజుల వరకు వెయిట్ చేయొచ్చు? ఇంకా ఇంతకంటే ఎక్కువ మనము డిలే అయింది అంటే డాక్టర్ని సంప్రదించాలి? ఓ మంత్స్. ఇన్ జనరల్ డెవలప్మెంట్ డిలేకి చెప్తాను, స్పీచ్ డిలేకి చెప్తాను. ఇన్ జనరల్ డెవలప్మెంట్ డిలే ఎప్పుడైతే మనకు డౌట్ వచ్చిందో అప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సాధారణంగా పేరెంట్స్ అందరూ చేసే తప్పు మెయిన్ అదే. వాళ్ళ పెద్దలు ఎవరో ఒకళ్ళు ఇంట్లో వాళ్ళు లేకపోతే నేబర్స్ ఇట్లా నడవట్లేదంటే పర్వాలేదులే, పిల్లలు చిన్నగా కొంచెం లేట్గా నడుస్తారులే. నడుస్తారులే, లేట్గా చేస్తారులే, ఏం కాదులే అట్లా అంటూ ఉంటారు. వాళ్ళు సరేలే వాళ్ళు అన్నారు కదా అని కొంచెం లేట్ చేయటం అట్లా చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీకు డౌట్ వచ్చిన వెంటనే తీసుకురావాలి డాక్టర్ దగ్గరికి. ఓకే, అప్పుడు డాక్టర్ డిసైడ్ చేస్తాడు ఓకే కొన్ని రోజులు ఆగొచ్చా లేదా అన్నట్టు. ఇది చాలా చాలా ముఖ్యం. ఈ పాడ్కాస్ట్ మొత్తంలోకి ఇది ముఖ్యమైన చాలా పాయింట్. ముఖ్యమైన యా యా, Exactly. ఎందుకంటే ఈ లేట్ ఎంత అయ్యే కొద్దీ మనకి అన్ని రోజులు పోతున్నాయి ఎర్లీ గ్రోత్లో. ఎప్పుడైనా ఎర్లీ బ్రెయిన్ చాలా స్ట్రాంగ్గా నేర్చుకుంటుంది అన్ని. సో మన డేస్ గడిచే కొద్దీ లెర్నింగ్ కెపాసిటీ ఉన్న ఆ డేస్ అన్నీ పోతున్నట్టు మనకి లెక్క. Exactly. సో ఎంత క్విక్గా మీకు డౌట్ వచ్చిన వెంటనే తీసుకురండి. ఏమీ లేదా, వెరీ గుడ్. ఏమన్నా ఉందా, థెరపీ ఏదో ఒకటి స్టార్ట్ చేసుకోవచ్చు, డయాగ్నోసిస్ వస్తుంది, ఏదైనా దానికి మనం చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు అట్లా. మేడం మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ నైబర్స్ కానీ చెప్పి ఆ సలహాలు వినే కంటే మీకు డౌట్ రాగానే పేరెంట్స్కి ఇమ్మీడియట్లీ డాక్టర్ని సంప్రదించాలి. సో డాక్టర్ సలహానే తీసుకోండి, సలహా తీసుకోవాలి అంటే. ఎస్ ఎస్, సో ఇది ఎగ్జాక్ట్లీ. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్ అండ్ ముఖ్యంగా అందరిలో ఏమనుకుంటారంటే అబ్బాయిలు చిన్న వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు, అమ్మాయిలు చాలా ఫాస్ట్గా మాట్లాడతారు అంటారు. మరి అంటే జనరల్గా చూస్తూ కూడా ఉంటాము. యా యా, అంటే కొంత సైంటిఫిక్ ఎవిడెన్స్ దానికి ఉంది. అమ్మాయిలు ఏంటంటే కొంచెం ఎర్లీగా పికప్ చేసుకుంటారు లాంగ్వేజ్. ఓకే. ఎర్లీగా పికప్ చేసుకుని కొంచెం ఫస్ట్ 1 ఇయర్కే 2-3 వర్డ్స్ మాట్లాడేసే పిల్లలు కూడా ఉంటారు. అబ్బాయిలు ఏంటంటే ఒక 1-2 మంత్స్ లేట్ ఉంటారు. సరే 1-2 మంత్సే కదా, ఇక్కడ ఎక్కువ డిలే ఉండదు. అలా అని మరీ 18 మంత్స్ 19 మంత్స్ వచ్చేసినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే అది అబ్నార్మలే. జస్ట్ ఫ్యూ మంత్స్ తేడా అంతే, 1 ఇయర్ అంత తేడా ఉండదు. ప్లస్ అండర్స్టాండింగ్ కూడా చూసుకోవాలి. అసలు అండర్స్టాండింగ్ వాళ్ళకి ఎంత ఉంది, మిగతా అన్నిట్లో వాళ్ళ రెసిప్రొకేషన్ బాగుందా. నేను మీకు చెప్పినట్టు దీనికి ప్రధానంగా అబ్బాయిలు మాట్లాడకపోతే మళ్ళీ 2 కారణాలు మెయిన్గా చూసుకోవాలి. ఒకటి వినికిడి, అగైన్ ఇంకొకటి ఆటిజం లాంటి ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా, మిగతా అన్నీ బాగున్నప్పుడు. సో అట్లా చూసుకోవాలి. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వాస్తవమే, కానీ మరీ ఎక్కువ కాదు. యా యా, అంత ఎక్కువే ఉంటుంది. ఓకే. ఒక 18 మంత్స్ అలా చూడాలి. అంటే 18 మంత్స్లో రెండు పదాలు తాత అత్త అంటూ ఉంటారు కదా, సో అది కూడా మాట్లాడినట్లేనా?
కాదు, డిపెండ్స్ ఆన్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు తను ఏదో వేరే దగ్గర ఆడుకుంటా తాత 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 అన్నాడు అనుకోండి, అది మాటలు కౌంట్‌కి కాదా రాదు. అది? నో. ఓకే. వాళ్ళ తాతని చూసి తాత అంటేనే కౌంట్ అవుతుంది. ఓకే. లేదంటే ఆ ఏజ్ వాళ్ళని చూసి తాత, లేతే వాళ్ళ నాన్నని చూసి నాన్న, అట్లా స్పెసిఫిక్‌గా ఆ వర్డ్‌కి మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడితేనే అది యూజ్ చేసినట్టు లెక్క. రైట్. లేదంటే అది జస్ట్ మనం మళ్ళీ బ్యాబ్లింగ్ కింద అట్లా తీసుకోవాలి. అయితే చిన్న పిల్లలకి మీరు చెప్పినట్లు మొబైల్స్, స్క్రీన్స్, ట్యాబ్స్ ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ పనులు పేరెంట్స్‌కి యాహ్! యాహ్! ఇద్దరు వర్కింగ్ ఉంటారు కదా! సో, దీనివల్ల ఎలాంటి చెడు ప్రభావం పడుతుంది? ఓకే. సో, ఇప్పుడు స్క్రీన్ అంటే ఏం చేస్తుంది? దానిలో ఉండేది మనం చూస్తున్నాం అంతే. రెసిప్రొకేట్ ఏం గాదు. హ్యూమన్ అనుకోండి. మనం ఒకటి చెప్తాం, వాళ్ళొకటి చెప్తారు. దాన్ని రెసిప్రొకేషన్ అంటాం. స్క్రీన్ అంటే ఏంటి? దానిలో వస్తా ఉంటది, వీళ్ళు చూస్తా ఉండటం అంతే. సో, వన్ సైడ్ ఉంటుంది. వన్ సైడ్ ఉంటది. అండ్ వాళ్ళు అది వాళ్ళేమి బ్రెయిన్ ఉపయోగించాల్సిన పని గూడా లేదక్కడ. Just పాసివ్‌గా చూస్తా ఉంటారు. అలా కూర్చోబెట్టడం, చూడటమే. దీనికి 2, 3 రకాలుగా ప్రభావం పడుతది. ఒకటి బ్రైట్ లైట్స్ వల్ల విజన్ మీద గూడా కొంత ప్రభావం పడుతది. అండ్ ఎప్పుడు దగ్గరగా ఇట్లా చూసి కొంతమంది పిల్లలకి మెల్ల కన్నొచ్చే అవకాశాలుంటది. ఓకే. యాహ్! కొంతమందికొస్తాయి. దో రేర్ బట్ యెస్. తెలిసిన ఏమంటారు ఒక కాంప్లికేషన్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. నేను మీకు చెప్పాను కదా, ఒక స్పీచ్ రావాలంటే ఎన్నో ఇన్పుట్స్, ఎన్నో వందల సార్లు ఆ మాటలు వింటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుని అప్పుడు మాటల రూపంలో అది బయటకు వస్తుంది. సో మనకి మేజర్గా అది తగ్గిపోతుంది. అండ్ మళ్ళీ వేరే పిల్లలతో ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. ఓవరాల్గా వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే డల్గా చేసి కూర్చోబెడుతుంది. ఒక స్పీచ్ నేర్చుకోవట్లేదు, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, అవుట్డోర్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఇట్లా రకరకాలుగా స్క్రీన్ అనేది పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారు మేడం. అయితే ఇంట్లో 2 లాంగ్వేజెస్ మాట్లాడతారు కదా, Yes, మేబీ yes. ఫాదర్ ఒక లాంగ్వేజ్, మదర్ ఒక Yes, లాంగ్వేజ్, yes. లేకుంటే మదర్ టంగ్ వేరైనా ఇంగ్లీష్లో మాట్లాడాలి పిల్లలతో. యా. సో అలా 2 లాంగ్వేజెస్ వల్ల కూడా మాటలు తగ్గుతాయి అనేసి అంటారు. మరి సైంటిఫికల్గా అయితే దానికి ఎవిడెన్స్ ఏమీ లేదు. సో లెట్సే ఒక తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళ బేబీ పుట్టిన తర్వాత తమిళ వింటారు, తెలుగు వింటారు అనుకుందాము. పిల్లల బ్రెయిన్స్ చాలా స్మార్ట్. వాళ్ళు నేర్చేసుకుంటారు లాంగ్వేజ్, 2 నేర్చేసుకుంటారు. సపోజ్ ఊరికే ఎగ్జాంపుల్ ఇస్తాను. తెలుగులో ఒక 100 వర్డ్స్ నేర్చుకున్నాడు ఒక బాబు. వీళ్ళు ఏం చేస్తారు, ఇలా 2 లాంగ్వేజెస్ ఉన్నాళ్ళు 50-50, ఈ లాంగ్వేజ్లో 50, ఆ లాంగ్వేజ్లో 50 నేర్చుకుంటారు. ఫైనల్గా వాళ్ళు మాట్లాడేటప్పుడు మేబీ ఆ సెంటెన్స్లో అక్కడొకటి తీసి ఇక్కడొకటి తీసి పెడతారు, కానీ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఒక సెంటెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. అట్లా. సో ఏం కాదు, కొంచెం వీళ్ళకి కూడా వాళ్ళలానే కెపాసిటీ ఉంటుంది, సేమ్, ఏమీ పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ నేను చెప్పినట్టు ఫస్ట్లో కొద్దిగా ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ కలిపేసి మాట్లాడేస్తారు. ఫైనల్గా వాళ్ళు తెలుసుకుంటారు, ఓకే, సార్ట్ అవుట్ చేసుకుంటారు. సో డెవలప్మెంట్ డిలే గురించి మనం మాట్లాడుకుంటే, అసలు డెవలప్మెంట్ డిలే రావడానికి ఏమైనా ప్రెగ్నెన్సీలో ఏమైనా కాంప్లికేషన్సా, లేకుంటే జెనెటికల్లా? సో దేనివల్ల ఇది రావచ్చు అంటారు? ఎస్. సో డెవలప్మెంటల్ డిలే అనేది బేబీ ఊంబులో అంటే పొట్టలో తయారయ్యే టైం నుంచి ఫస్ట్ ఎర్లీ ఇన్ ద లైఫ్ అంటే 2-3 ఇయర్స్ వరకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. సో పొట్టలో జెనెటిక్ కారణాల వల్ల కరెక్ట్గా బ్రెయిన్ ఏర్పడలేదు అంటే అదొక కారణం. లేదు, ఎస్, లేదు మదర్కి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చి అది లోపల ఉన్న బిడ్డకు సోకిన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడిన అప్పుడు కూడా డెవలప్మెంటల్ డిలే వస్తుంది. లేదు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా బీపీ ఎక్కువైంది, షుగర్ ఎక్కువైంది, లేదంటే థైరాయిడ్ లోపం ఉండింది, ఇలాంటివి ఏమన్నా మదర్కి రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమున్నా కూడా బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత మరీ ముఖ్యంగా మన కంట్రీలో మేజర్ కాజ్ బర్త్ అస్ఫిక్సియా. అంటే ఏంటి, డెలివరీ ప్రక్రియలో, పుట్టే ప్రక్రియలో అది లేట్ అయినా కావచ్చు, లేదంటే బేబీ ఫ్రీ కానిపోలేదు అంటారు కదా, అట్లాగైనా లేట్ అయిపోయినా డెలివరీ, బేబీ పుట్టిన వెంటనే ఏడవదు. ఓకే. అప్పుడు మనకి బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు. బ్రెయిన్కి ఆక్సిజన్ అందనప్పుడు అప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. తర్వాత ఒక చాలా మంది అదొక కాంప్లికేషన్. సెకండ్ వచ్చేసి పుట్టినప్పుడు బాగానే ఉంటారు, 2-3 డేస్కి ఫీడింగ్ సరిగ్గా అందక, అవగాహన లేక, వాళ్ళకి పాలు సరిగ్గా సరిపోక షుగర్ లెవెల్స్ ఒక్కొక్కసారి పడిపోతాయి. అప్పుడు కూడా బాగా ఎఫెక్ట్ పడుతుంది బ్రెయిన్ మీద. అది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అందుకే మనకి పుట్టే టైంలో పుట్టిన 4-5 డేస్ చాలా ఇంపార్టెంట్. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఒక మేజర్ కాజ్.
తర్వాత పుట్టిన తర్వాత నేను మీకు చెప్పినట్టు జన్యుపరమైన కారణాలు పొట్టలో ఉన్నప్పుడు అంత బాగానే ఉండొచ్చు, బయటకు వచ్చిన తర్వాత వాటి ప్రభావాలు చూపించవచ్చు, అది కూడా ఒకటి. లేదా హై మెదడు వాపు అంటాం కదా, హై జ్వరం వచ్చింది, అది బ్రెయిన్కి చేరింది, అప్పుడు డెవలపింగ్ బ్రెయిన్కి ఎఫెక్ట్ అయింది, అప్పుడు కూడా ఆ బ్రెయిన్కి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది, అప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ డిలే వస్తుంది. ఓకే. అట్లా మనకి ఫస్ట్ ఎప్పుడైతే ఆ బ్రెయిన్ ఏర్పడి పెరుగుతూ ఉంటుందో ఆ టైంలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అది డెవలప్మెంట్ డిలే రూపంలో బయటకు వస్తుంది. ఓకే. అది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. కొంతమంది పిల్లలకేమో విపరీతంగా ఫిట్స్ వస్తాయి, ఆ ఫిట్స్ వచ్చిన పిల్లల్లో కూడా డెవలప్మెంట్ డిలే చూస్తాం, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. అయితే మేడం, డెవలప్మెంట్ డిలే అండ్ ఆటిజంకి మధ్య తేడా ఏంటి? ఓకే. సో డెవలప్మెంటల్ డిలే అంటే ఒక బ్రాడ్ టర్మ్ అది. అంటే నేను చెప్పాను కదా, ఇంక 4-5 ఏమంటారు 4-5 కేటగిరీస్లో చూస్తాము ప్రాబ్లమ్ని. దానిలో ఏ ప్రాబ్లం ఉన్నా మనం డెవలప్మెంటల్ డిలే అంటాం. ఆటిజం వచ్చేసి అదొక స్పెసిఫిక్ కండిషన్. ఆటిజంలో ఏంటంటే వాళ్ళకి మెయిన్గా వాళ్ళ ప్రాబ్లము సోషల్ కమ్యూనికేషన్లో వాళ్ళకి ప్రాబ్లం. అంటే ఏంటి, మనతో కమ్యూనికేట్ అవ్వడానికి ఎట్లాగైతే మనం నేర్చుకుంటాము స్పీచ్ కానీ, మనం ఇప్పుడు స్పీచ్ ఒకటే కాదు కదా, బాడీ లాంగ్వేజ్తో కూడా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో అవి వాళ్ళు క్యాచ్ చేయలేరు అనమాట. ప్లస్ వాళ్ళకి ఫిక్స్డ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి, రిపిటేటివ్ బిహేవియర్స్ అంటాము. వాటికి ఒక క్రైటీరియా కూడా ఉంటుంది ఆటిజంకి. ఆ వాటిలో ఫిట్ అవుతుంటేనే మనం ఆటిజం అని చెప్తాం. దానిలో నేను చెప్పాను కదా, డెవలప్మెంటల్ డిలే లాగా ప్రెజెంట్ అయ్యేది మోస్ట్లీ స్పీచ్ డిలే లాగా ప్రెజెంట్ అవుతారు వాళ్ళు. కానీ వాళ్ళు కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు వాళ్ళ లోపలున్న బ్రెయిన్ ప్రక్రియ అంతా వాళ్ళది డిఫరెంట్. ఓకే. అంటే ఇంట్లోనే ఉంటూ ఇది ఆటిజం ఏమో అని ఏమైనా సైన్స్ ఉన్నాయా పేరెంట్స్ కనుక్కోవాలంటే? ఎస్, కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనకి చిన్న బేబీ 8-9 months, నేను మీకు చెప్పాను కదా, చూడాలి, నవ్వాలి. వీళ్ళకి ఏంటంటే చూసి నవ్వాలని అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎప్పుడో ఒకసారి చూస్తారు, అంత ఫుల్ ఇంటరాక్షన్ రాదనమాట ఆ పిల్లలకి. కొద్దిగా అంటే పాలు తాగుతారు, పడుకుంటారు, మిగతా పనులన్నీ బాగానే ఉంటాయి, కానీ వాళ్ళ పేరెంట్తో ఇంటరాక్షన్, లేదంటే వాళ్ళు కిస్ చేసుకున్న, హగ్ చేసుకున్న, వాళ్ళకి ఇచ్చే ఇంటరాక్షన్స్ అవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి. కాకపోతే ఆ టైంలో పేరెంట్స్కి కనిపెట్టడం కష్టమే. ఈవెన్ ఐ వుడెంట్, అంటే నేను కూడా అది కొద్దిగా డిఫికల్ట్ పార్ట్. 1.5 year ఏజ్లో మనకి ఐ కాంటాక్ట్ తగ్గిపోతుంది, అండ్ స్పీచ్ ఒకటి బాగా మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది, అండ్ కొంచెం అబ్నార్మల్గా కొన్ని బిహేవియర్స్ ఉంటాయి, పదే పదే ఊగటం, జంప్ చేయటము, లేదంటే అదే టాయ్తో ఆడుకోవటము, నాకు అన్ని మళ్ళీ పాయింటింగ్, అంటే ఇప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ ఉండదు. వాళ్ళకి ఏమైనా కావాలని మనం ఏమైనా చూపించినా వాళ్ళు మన వైపు చూడరు, వాళ్ళకేం కావాలో అప్పుడే మన దగ్గరికి వచ్చినట్టు అట్లా చేస్తూ ఉంటారు. సో అవన్నీ ఎర్లీ సైన్స్ ఆఫ్ ఆటిజం అంటాము. అలాంటి డౌట్స్ ఏమన్నా వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, మీట్ ద డాక్టర్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ డాక్టర్ని మీట్ అవ్వాలి, తర్వాతే ఏదైనా ఆలోచించాలి. డాక్టర్, ఇప్పుడు పిల్లలు ఆల్రెడీ నేర్చుకున్న స్కిల్స్ ఉంటాయి కదా బేబీ వాళ్ళు, అవి కొన్ని రోజులకి మర్చిపోతుంటారు కొంతమంది పిల్లలు. నేర్చుకున్న స్కిల్నే మళ్ళీ మర్చిపోవడం అనేది ప్రమాదకరమా? ఎస్. ఇప్పుడు చిన్న చిన్నవి ఏదన్నా అంతకుముందు తనకి ఇంట్రెస్ట్ ఉండి చేసేవాడు, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేక చేయట్లేదంటే అది వేరు. ఇప్పుడు స్కిల్ మర్చిపోవడం అంటే మేజర్గా ఏంటంటే, కొన్ని మాటలు మాట్లాడేవాడు, మీనింగ్ఫుల్గా మాట్లాడేవాడు, ఇంటరాక్షన్ తగ్గిపోయింది, అది డెఫినెట్గా స్కిల్ పోవటం అంటే డెవలప్మెంట్ రిగ్రెషన్. ఎస్, రిగ్రెషన్ అంటాము. రిగ్రెషన్ అనేది ఒక సీరియస్ ప్రాబ్లం. ఆ రిగ్రెషన్ అని డౌట్ వస్తే మాత్రం మనం దానికి ఉన్న కారణాలు ఏంటి, అసలు ఎక్కడ రిగ్రెస్ అయింది, ఎన్ని రోజులు బట్టి రిగ్రెస్ అవుతుంది, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఓకే. అయితే ఒక బేబీ మీ దగ్గరికి తీసుకొచ్చారనుకోండి, సో మీరు ఎలా దాన్ని అంటే ఎలా కనుక్కుంటారు? ఏ లక్షణాలని బట్టి కనుక్కుంటారు తనకి డిలే ఉంది అనేసి, లేకుంటే ఇది ఆటిజం అని? ఎస్. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏజ్ రిలేటెడ్గా కొన్ని ఉంటాయని, ఆ ఏజ్వి వాళ్ళు క్రాస్ అయిపోవాలి, యూజువల్గా ఆ టైంకి వచ్చేయాలి. సో దానిలోనే మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేజర్గా ఏంటి, మనం అడుగుతాం పేరెంట్స్ని, ఈ టైంలో ఇది రావాలమ్మా, వచ్చిందా, ఇది వచ్చిందా, ఇది ఎప్పుడు చేశారు, ప్లస్ మనం ఎగ్జామ్ చూస్తూ ఉంటాం బేబీని. ఇప్పుడు బేబీని బెడ్ మీద పడుకోబెడితే, చిన్న బేబీ అయితే బోర్లా పడి వాళ్ళు ఉండరు, యాక్టివ్గా ఉండే పిల్లలు అయితే. సో మనం వాళ్ళ మూమెంట్స్ ఏంటి, విజన్ ఎలా ఉంది, హియరింగ్ ఎలా ఉంది, వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంది, చేత్తో ఏమైనా వస్తువులు తీసుకుంటున్నారా, ఇవన్నీ మనకు ఒక క్వశ్చనర్స్ ఉంటాయి. ఇన్ఫార్మల్గా నేను అడుగుతాను, ఫార్మల్గా కావాలంటే దీనికి ఏజ్ స్పెసిఫిక్ టెస్టింగ్స్ కూడా ఉంటాయి. ఓకే, మనకేమైనా డౌట్ ఉంటే దానికి కూడా పంపిస్తాం. ఓకే, అది మేజర్. సెకండ్ థింగ్ వచ్చేసి, వీళ్ళకి ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎప్పుడు పీడియాట్రిషియన్.
వ్యాక్సినేషన్స్కి వీటికి వెళ్తూ ఉంటారు రెగ్యులర్గా. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేకపోయినా వ్యాక్సినేషన్స్కి వెళ్తారు కదా. మోస్ట్ ఆఫ్ ద పీడియాట్రిషియన్స్ యూజువల్గా అడుగుతారు, అంటే వాళ్ళకి చెక్ లిస్ట్స్ ఉంటాయి, 9 months 18 months అట్లాగా. ఈ టైంకి ఇది వచ్చిందా, ఈ టైంకి ఇది వచ్చిందా, జస్ట్ టిక్. అంటే ఇట్ విల్ నాట్, అంటే ఎక్కువ టైం కూడా పట్టదు, ఫ్యూ సెకండ్సే పడుతుంది, కానీ దాని నుంచి మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కేర్. వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే వెంటనే ఇంకా ఇన్ డెప్త్ వాళ్ళు చూస్తారు, లేదంటే కన్సర్న్ పీపుల్ దగ్గరికి రిఫర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. అయితే ఇలాంటి పిల్లలకి ఎంఆర్ఐ స్కానింగ్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, జెనెటిక్ టెస్ట్లు కానీ అవసరం అంటారా? ఈ అవసరము, కానీ ఏంటి మనం ఏం చూస్తున్నాము అనే దాన్ని దాన్ని బట్టి. బట్టి మెయిన్గా ఏదైనా కూడా క్లినికల్గా, అంటే చైల్డ్కున్న ప్రాబ్లం బట్టి ఉంటుంది అనమాట మనం చేయాల్సింది. అయితే మేడం, ఇప్పుడు డయాగ్నోసిస్ మీరు చేసిన తర్వాత మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది చిన్నగా? సో మనం ఒకసారి పలానా డయాగ్నోస్ చేసేసిన తర్వాత ఇంప్రూవ్మెంట్స్ అన్నీ డయాగ్నోసిస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాయి. అంటే మనం ఏమి నిర్ధారించామో దాని మీద ఎక్కువ డిపెండ్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు మనం ఒకటి డయాగ్నోస్ చేసాము, అది ఒక సింపుల్ విటమిన్ డెఫిషియన్సీయో లేదంటే థైరాయిడ్ డెఫిషియన్సీయో అట్లా అనుకున్నాం అనుకోండి, మనం అవి సప్లిమెంట్ చేసిన వెంటనే డెవలప్మెంట్ బాగుంటుంది, అది మనకు తెలుస్తుంది, ఎందుకంటే కారణం సింపుల్ది కాబట్టి. అలా కాకుండా బ్రెయిన్లో కొంచెం మేజర్గా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని బట్టి డెవలప్మెంట్ డిపెండ్ అవుతుంది. అదొక రకం. ఇంకొక రకం ఏంటంటే బ్రెయిన్లో ఉండే ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది కొంతమంది పిల్లలు. అలాంటప్పుడు డెవలప్మెంట్ కొద్దిగా ఎక్కువ ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఓకే. సో ఏదైనా కానీ కారణం బట్టి మనము నెక్స్ట్ ఉంటుంది. వన్స్ మనం కారణం తెలుసుకున్న తర్వాత మెయిన్గా థెరపీస్ ఒకటి, అండ్ స్పెసిఫిక్గా ఇప్పుడు నేను చెప్పా కదా, విటమిన్ ప్రాబ్లమ్స్ ఉంటే విటమిన్స్, ఏది ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్కి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత థెరపీస్ చాలా ఇంపార్టెంట్. థెరపీస్. ఓకే. ముఖ్యంగా మనకి నడవట్లేదు వాటిలో అయితే ఫిజియోథెరపీ, లేదు బిహేవియర్లో వచ్చే తేడా ఉంది, స్పీచ్లో తేడా ఉంది అంటే బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషన్ అని, తర్వాత స్పీచ్ థెరపీ అని, అలా రకరకాలు ఉంటాయి. ఇది ఒక్కళ్ళు చేసేది కాదు, ఒక టీమ్ కావాలి దానికి. డెడికేషన్ ఫ్రమ్ ద పేరెంట్స్ కావాలి, డెడికేషన్స్ ఫ్రమ్ ద థెరపిస్ట్ కావాలి. ఓకే, అన్నీ చూసుకుని మనం మన గోల్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. అయితే మేడం, ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఏంది అసలు? ఒక ట్రీట్మెంట్ను ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే మంచిది ఏంటి? గుడ్ క్వశ్చన్. సో మనకి ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి, మనకి ప్రాబ్లం ఐడెంటిఫై అయిపోయిన వెంటనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తున్నాం, అది దాన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ థెరపీ అంటాం. ఓకే, సపోజ్ ఒక బేబీ నెలలు నిండకుండా పుట్టారు, నెలలు నిండకుండా పుట్టి ఆ ఐసీయూలో చాలా రోజులు ఉన్నారు, చిన్నపిల్లల ఐసీయూలో. వాళ్ళకి కొద్దిగా వెంటిలేషన్ అవసరం పడింది, ఇంకా రకరకాలుగా ప్రాబ్లమ్స్ అయినాయి, పొట్టలో ప్రాబ్లమ్స్ అయింది, ఫీడింగ్ ఇబ్బంది పడ్డారు, అట్లా చాలా ఉన్నాయి. సో మనకు ఆల్రెడీ తెలుసు వీళ్ళు హై రిస్క్, వీళ్ళకి డెవలప్మెంటల్ డిలే ఉండే అవకాశాలు ఎక్కువ అని. సో మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ పిల్లలకి మనం ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయ్యి కొద్దిగా రీజనబుల్గా వెయిట్ గెయిన్ అట్లా అయిన తర్వాత ఎర్లీ ఇంటర్వెన్షన్ థెరపీ స్టార్ట్ చేసేస్తాం. అంటే మనం ప్రాబ్లం వచ్చే వరకు వెయిట్ చేయము, ఈ కండిషన్స్లో మనకు ముందే తెలుసు కాబట్టి ముందే మొదలు పెడతాం. ఇంకొక సందర్భం, సపోజ్ ఒక చైల్డ్ వచ్చారు, డెవలప్మెంటల్ డిలే అని నాకు తెలుసు, కానీ పలానా నిర్ధారణ కాలేదు, నేను నిర్ధారణ అయ్యే వరకు వెయిట్ చేయను, డయాగ్నోజ్ అయ్యే వరకు, ఈ లోపలే మనం స్టార్ట్ చేసేస్తాం. సో ఇవన్నీ ఎర్లీ థెరపీస్ మనకి ఆ ఎక్స్ట్రా టైం వేస్ట్ అవ్వకుండా కాపాడుతాయి ఇవన్నీ. ఓకే. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు. సో చేసిన తర్వాత ఇంట్లో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఏం చేయాలి వాళ్ళకి ఇంకా ఇంప్రూవ్మెంట్? సో మనకి ఇంట్లో ఫస్ట్ పేరెంట్స్ డాక్టర్ ఒకే, ఐ మీన్ అసలు డాక్టర్ ఏమనుకుంటున్నారు అనేది డాక్టర్ కరెక్ట్గా కన్వే చేయగలగాలి పేరెంట్కి. ఇది పలానా ప్రాబ్లము, ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి, ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇవి మనం ఫస్ట్ అనుకోవాలి. తర్వాత దానిలో మనం థెరపీస్ అని రాస్తాం అనుకోండి, సపోజ్ ఫిజియోథెరపిస్ట్ చేసి పెట్టారనుకోండి, అది మనం ఇంట్లో ఎలా చేసుకోవాలి వాళ్ళు చెప్తారు, అది మనం ఇంట్లో చేయటము, వాళ్ళు ఏం చెప్తే అవి ఫస్ట్ పాటించటము, మెడిసిన్స్ అన్ని టైంగా వేయటము, అండ్ దెన్ ఒకవేళ స్పీచ్ డిలే అట్లా ఉందనుకోండి, మోర్ ఆఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్, స్క్రీన్ టైం తగ్గించేయటము. ఒక అంటారనమాట ఒక మాట, బెస్ట్ టాయ్ ఇస్ వన్ మోర్ హ్యూమన్ అని. సో పిల్లలకి మనతో ఎవరో ఒకరితో ఆడటం అనేది వాళ్ళకి బిగ్గెస్ట్. ఎస్. సో అలాగే ఎక్కువ టైం స్పెండ్ చేయటము, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ చూసుకోవటం, మేజర్గా ఇదే మనం పేరెంట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. ప్లస్ వాళ్ళు చేస్తారు ఆబ్వియస్గా.
మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది అది కూడా. ఎగ్జాక్ట్లీ. సో మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే గ్రాండ్ పేరెంట్స్తో పెరిగిన పిల్లలు డెవలప్మెంట్ డిలే అనేది కొంచెం తక్కువ అనుకుంటా. అలా చెప్పండి. ఏముండదు. ఓకే. ఏముండదు. కాకపోతే గ్రాండ్ పేరెంట్స్ కూడా పేరెంట్స్‌తో ఉంటే హ్యూమన్ ఇంటరాక్షన్ పెరుగుతది. ఓకే. అదొకటి మాత్రం గుడ్ థింగ్. ఓకే. అండ్ వాళ్ళు ఎప్పుడైనా పార్క్‌కి తీసుకెళ్ళటానికి పేరెంట్ బిజీగా ఉన్నప్పుడు అట్లా వాళ్ళ బాండింగ్ అదొక సెపరేట్ బాండింగ్ మళ్ళీ. ఓకే. సో డెవలప్మెంట్ డిలే వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా నివారించగలమా? చెప్పా కదా! మళ్ళీ కాజ్ మీద డిపెండెంట్ ఉంటది. యూజువల్‌గా మనకి బాగా మేజర్ కాజెస్ కాదు అంటే ఇంప్రూవ్‌మెంట్స్ వస్తా ఉంటాయి. వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా డాక్టర్ అయినా పేరెంట్ అయినా ఏం చేస్తాము డెవలప్మెంట్ డిలే నుంచి బయటకొచ్చి స్కూల్లో ఇంటిగ్రేట్ అవ్వాలి. ఒక మీనింగ్‌ఫుల్‌గా వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉండాలి అనే కదా! సో, కాజ్ బట్టి ఉంటది మేజర్‌గా. మనం థెరపీస్‌తో వాళ్ళతో సాధ్యమైనంత వరకు మనం ట్రై చేయొచ్చు అది. రైట్. అయితే ఇప్పుడు మనము అంటే ప్రజల్లో అంటే చాలా మందిలో మిత్స్ ఉన్నాయి. కానీ దానికి ఫ్యాక్ట్స్ అనేవి చాలా మందికి తెలియదు. సో యాహ్! మీలాంటి వాళ్ళు చెప్పాలి కాబట్టి. సో ఏమనుకుంటారంటే అమ్మాయిలు ఎక్కువ మాట్లాడేస్తారు. అబ్బాయిలు తక్కువ మాట్లాడతారు. ఇది కామన్‌లే అనుకుంటారు కదా! సో ఇది దీని గురించి చెప్పండి. అది కొంత ఫ్యాక్ట్ ఉంది. కాకపోతే మరీ ఇప్పుడు మనకు పబ్లిక్‌లో ఉన్నంత దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. మనకి ఎట్లాగా అనుకుంటారు అబ్బాయిలు 1 ఇయర్ లేట్‌గా మాట్లాడతారు. 1 ఇయర్ ఏముండదు అక్కడ. 1, 2 మంత్స్ లేట్ మాట్లాడతారు అంతే. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే అబ్బాయిలు మాట్లాడట్లేదు. పెద్దగయ్యాక మాట్లాడతారులే అనేసి లైట్ తీసుకోవడం కరెక్టా కాదా? డెఫినెట్‌గా కాదు. కాదు. ఓకే. పిల్లలు కొంచెం మొండిగా ఉంటారు గదా! ఆ మొండిగా ఉన్న పిల్లల్ని ఆటిజం అనుకుంటూ ఉంటారు. మరి అది కరెక్టా? ఆటిజం అనేది కంప్లీట్ డిఫరెంట్. మొండి అనేదానికి చాలా రకాల రీజన్స్ ఉండొచ్చు. వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ అట్లా రకరకాలుంటాయి. అసలా ఎంత మొండిగున్నాడు, ఎట్లాగా ఏంటి అని కొన్ని డీటెయిల్స్ కనుక్కుంటే కానీ అది మనకి తెలీదు. ఆటిజంకి ఒక్కటే దాని లక్షణం ఒకటే అయితే దాన్ని కాదు. చూసి మనం యాహ్! దాన్ని అనుకోకూడదు. గుర్తించాలంటే యాహ్! సో దానికి ఒక ప్రాసెస్ చేయాలి. యెస్. ఓకే. కొంతమంది పిల్లలు కళ్ళలోకి మన వైపు చూసి మాట్లాడరు. సో దాన్ని కూడా ఆటిజం అనుకోవచ్చా? ఆటిజంలో ఒక ప్రధాన లక్షణం అది. ఓకే. అలా ఉంటే మాత్రం అలర్ట్ అవ్వాలి డెఫినెట్‌గా. ఓకే. యాహ్! సో మీరు చూసిన కేసుల్లో ఏమన్నా ఇలాంటివి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఏదన్నా ఒక కేస్? రీసెంట్‌గా ఒక చైల్డ్ నా దగ్గరికొచ్చింది. ఒక 6 మంత్ ఓల్డ్ చైల్డ్. ఈ 6 మంత్ ఓల్డ్ చైల్డ్‌కి వాళ్ళ మేజర్ ప్రాబ్లమ్ ఏంటి డెవలప్మెంట్ డిలే. మెడ నిలబడట్లేదు అట్లాగని. సరే మనము మామూలుగా రొటీన్‌గా మనం అన్నీ చూస్తాం కదా! అలా చూసే ప్రక్రియలో ఈ బేబీకి చూస్తే థైరాయిడ్ చాలా తక్కువుంది. బేబీకి థైరాయిడ్ తక్కువ. యెస్. సో, థైరాయిడ్ చాలా తక్కువుంది. మనం అది కనిపెట్టి థైరాయిడ్ అనేది సప్లిమెంట్ చేసాము. సప్లిమెంట్ చేసిన తర్వాత డెవలప్మెంటల్ డిలేలో చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. కొత్తగా మళ్ళీ బోర్లా పడటము, మెడ నిలబడటము, తర్వాత కూర్చోవటము, తర్వాత ఫాలో అప్‌లో కూడా చూసాము. కాకపోతే వేరే పిల్లలతో పోలిస్తే ఒక 2 మంత్స్ అట్లాగా వెనకపడి ఉంది. ఎందుకు వెనకపడింది అంటే నేను చెప్పాను కదా! ఫస్ట్ బ్రెయిన్ గ్రోత్ ఎప్పుడైనా పొట్టలో నుంచి ఫస్ట్ 2, 3 ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. మనం 6 మంత్స్ కదా డయాగ్నోస్ చేసాము. ఆ ఫస్ట్ 6 మంత్స్ మనకి కొంచెం పోయింది. పోయేసరికి బేబీలో ఇంప్రూవ్‌మెంట్స్ కనిపిస్తున్నా కూడా కొద్దిగా డిలే అనేది ఉంది. ఇంకా పూర్తిగా అది కవర్ కావట్లేదు. అందుకే పుట్టిన తర్వాత థైరాయిడ్ స్క్రీనింగ్, న్యూబార్న్ స్క్రీనింగ్ అని ఒకటి చెప్తారు. అది చాలా ముఖ్యం. అది చేసుకుంటే మనం త్వరగా కనిపెట్టుకుని ఇట్లాంటివి ట్రీట్మెంట్ ఇచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అంటే గర్భంలో ఉన్నప్పుడే పిల్లలు బాగా వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల అనేది ఉంటుంది కదా! గర్భం నుంచి ఫస్ట్ 2-3 ఇయర్స్ వరకు 2 to ఉంటుంది. 3 ఇయర్స్. యెస్. ఒకవేళ గర్భంలో ఉన్నప్పుడే మనము బ్రెయిన్ బాగా డెవలప్ చేయాలి పిల్లలదంటే ఏమైనా ఆహార పదార్థాలు ఉన్నాయా? యూజువల్‌గా బ్యాలెన్స్డ్ డైట్ ఇస్ వాట్ వి టెల్. అంటే మదర్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఒకటి ఉన్న రిచ్ పదార్థాలు తీసుకుంటే అది కొంతవరకు హెల్ప్ అవుతుంది. అండ్ యాజ్ సచ్ ప్రెగ్నెన్సీ అంతా హెల్తీగా ఉంటే బ్రెయిన్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఓకే. అయితే చాలా మంది పిల్లలు మొబైల్ చూస్తే చాలా తొందరగా నేర్చుకుంటారు. రైమ్స్ చూస్తే మాట్లాడతారు, పాటలు పాడతారు అనేసి మొబైల్ ఇచ్చేస్తుంటారు. అవును. మీరేమంటారు? యెస్. చాలా గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు ఆటిజం పిల్లలు. వాళ్ళ మదరు, ఫాదరు పాపం కంగారుగా వస్తారు కదా! ఏదో తేడా ఉంది అని వాళ్ళకి తెలుసు. మేడం ఏదో ఇలా చూసి మాట్లాడట్లేదు. అంత మనతో ఇంటరాక్ట్ అవ్వడు. కానీ ఏబీసీడీలు A to Z చెప్తాడు మేడం. 1 to 20 నెంబర్స్ చెప్తాడు మేడం. రైమ్స్ అన్నీ చెప్తాడు మేడం అంటారు.
సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్యారెటింగ్ అంటే అక్కడ ఉన్నది చెప్పటం అనేది మ్మ్. లాంగ్వేజ్ కాదు. మ్మ్. హ్యూమన్తో అంటే వేరే వాళ్ళతో మనం మాట్లాడి ఎంత మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం అనేది మన కమ్యూనికేషన్ కింద వస్తుంది. ఇది జస్ట్ వాళ్ళ మెమరీలో పెట్టుకుని ఊరికే అట్లాగా ప్లే బటన్ నొక్కినట్టు 1 to 20 చెప్పటం అట్లాంటిది అనేది లాంగ్వేజ్ కిందకి రాదు. మ్మ్. సో మనం పేరెంట్ ఎప్పుడైనా ఇది బాగానే ఉంది కదా స్పీచ్ కూడా వస్తుందిలే అనుకునే దానికి చాలా అవకాశాలు ఉంటాయి. మ్మ్. ఇది ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. జస్ట్ అది చూసి చెప్పటం ఒకటే లాంగ్వేజ్ కిందకి స్పీచ్ కిందకి రాదు. ఓకే. కొంతమంది అంటే ఈ డెవలప్‌మెంట్ డిలే ఉన్న పిల్లలు ఇంక జీవితంలో లైఫ్ లాంగ్ కొంచెం స్లోగానే ఉంటారు అంటారు గదా! మరి అలా ఏముండదు. చాలామంది దానిలో నుంచి బయటపడ్డ బయటకొచ్చి వాళ్ళు గూడా ఉన్నారు. బెటర్‌గా ఉన్నవాళ్ళు, వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. అంటే మనం ఏ మనం అది కూడా చెప్తాము. హ్మ్. అంటే ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే దాన్ని కవర్ చేసుకుని ఎలా వెళ్ళాలి హ్మ్. అనేది. హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా ఉన్న పిల్లలందరికీ నార్మల్‌గా ఉన్న పర్సన్స్ అందరికీ ప్రాబ్లమ్ లేనట్టు కాదుగా. ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్ ఉన్నా మనం ఉంటుంది. ఓవర్‌కమ్ చేసి వెళ్తున్నాం కదా! హుహు. వీళ్ళైనా అంతే. హెల్ప్‌తో అది మనం ఎలా ఓవర్‌కమ్ చేసి వాళ్ళకి ఒక నార్మల్ లైఫ్ ఇవ్వాలనేదే కాన్సెప్ట్ ఇక్కడ. ఎగ్జాక్ట్‌లీ. మేడం ఇప్పుడు థెరపీ స్టార్ట్ చేయాలి అనుకుంటే, థెరపీ సరే కొన్ని రోజులు ఆగి చూద్దాంలే ఇంకా మాట్లాడతాడేమో, లేకుంటే ఇంకా డెవలప్‌మెంట్ అని ఆలస్యం చేస్తూ పోతూ ఉంటే ఇది ఎంత ప్రమాదకరం? అదే వెయిట్ అండ్ వాచ్ అనేది ఇక్కడ పనికిరాదు. పనికిరాదు. హ్మ్. యాక్ట్ ఇమ్మీడియేట్‌లీ అనేదే ఇక్కడ పనికొస్తది. హ్మ్. ఏ ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. చెప్పినట్టు మనకి డౌట్ ఉంటే మాత్రం హ్మ్. చూపించాలి. హ్మ్. అది డౌట్ క్లారిఫై చేసేసుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇదంతా ఒక ఎత్తైతే కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు. సో, అంటే ఈ టాపిక్‌కి వేరే అయినా గూడా సో, అలాంటి పిల్లలు ఓకేనా? మరి వాళ్ళకేమైనా థెరపీస్ ఉంటాయా? హైపర్ యాక్టివిటీ ఒక లెవెల్ వరకు ఒక్కొక్కసారి ఆ చైల్డ్ టెంపర్‌మెంట్ మీద, వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ మీద కూడా డిపెండ్ అవుతది. కానీ హ్మ్. మరీ ఎక్కువ హైపర్ యాక్టివిటీ ఉంటే మాత్రం అది మళ్ళీ మెడికల్ ప్రాబ్లమ్ కింద వస్తది. ఓహ్! చూపించుకోవాలి. అవునా? అంటే ఎక్కేటాలు, దూకేటాలు, అవి హ్మ్. తీసేటాలు, హ్మ్. ఇంట్లో ఉన్న అన్నీ వస్తువులన్నీ పగలగొట్టేసేయడం. పడేటాలు, ఆ! అలాంటివి మనం చెప్పినవంతా అటెన్షన్‌గా వినకపోవటము, చెప్పింది కరెక్ట్‌గా ఫాలో అవ్వకపోవటము, అలాంటివన్నీ కరెక్ట్ గాదు. హుహు. దానికి మళ్ళీ చూడాలి. దానికి మళ్ళీ థెరపీ ఉంటుందా? అంటే అదే ఫస్ట్ చూసుకోవాలి. ప్లస్ హ్మ్. ఇంకొకటి ఈ హైపర్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఆటిజం ఉన్న పిల్లల్లో చాలా కామన్‌గా ఉంటది. అచ్చా! ఆటిజంలో చాలా కామన్. హైపర్ యాక్టివిటీ యెస్. ఉంటుందా? యెస్. అవి 2 కాంబినేషన్‌లో ఉంటాయి. ఆహా! చాలామంది మదర్స్ ఇన్‌ఫాక్ట్ స్పీచ్ డిలే అనే సిమ్టమ్‌తో వచ్చినా కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ హైపర్ యాక్టివిటీ కూడా వచ్చిన సందర్భాలుంటాయి. రైట్. నేను గూడా చాలా ఒక చూసా. దగ్గర కూర్చోవట్లేదు. హ్మ్. ఎందుకుని కూర్చోవట్లేదు మేడం మనం చెప్పినా వింటలేదు. దూకుతూనే ఉంటాడు, ఎగురుతూనే ఉంటాడు. సో, అది కూడా దీనిలో ఒక భాగం. సో, హైపర్ యాక్టివిటీ దేనితో పాటు వచ్చిందో చూసుకోవాలి. ఒట్టి హైపర్ యాక్టివిటీయేనా ఇంకా హ్మ్. ఆటిజంలో భాగమా అన్నట్టు. రైట్. అసలు చాలా మంచి విషయాలు చెప్పారు. ప్రతి పేరెంట్‌కి అంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో బేబీస్‌ని పెంచే దశలో ఉన్న పేరెంట్స్ గానీ, వాళ్ళందరికీ ఒక్కొక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీ వాల్యుబుల్ టైమ్ ఇక్కడ మాతో స్పెండ్ చేసినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. సో, చూసారు గదా! సో, చిన్న పిల్లల్లో ఎదిగే సమయంలో సో, ఎలాంటి ఆ దశలు మనం కరెక్ట్‌గా గమనిస్తూ సో, ఎక్కడన్నా డిలే అయితే ఇమ్మీడియేట్‌గా మీ పక్కింటి వాళ్ళు లేకుంటే నెయిబర్స్ ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పింది కాదు. డాక్టర్ సలహా తీసుకొని ఖచ్చితంగా పాటించాలి. సో, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.